తిరుమల లడ్డూ కల్తీపై విచారణ జరిపి రుజువు చేయగలవా అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏమీ చేయకపోగా పక్కదారి పట్టించేందుకు తిరుమల వివాదం తెర మీదకు తెచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారని దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. రాజకీయాలకు అడ్డుపెట్టుకుని వాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం విషం కక్కేటువంటి విధంగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తాము అని చెప్పినని దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద విషయాలు నిగ్గు తేల్చండి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించి భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తీర్చడానికి మీరు రంగంలోకి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి, భక్తులకు తెలియజెప్పండి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని, వెంకటేశ్వర స్వామి పూర్వ వైభవం ఏదైతే ఉందో ఆ వైభవాన్ని ఎక్కడా దెబ్బతినకుండా వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి ఒక లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి కోతిలాగా ఇష్టారాజ్యంగా మాట్లాడడం, రకరకాలైనటువంటివి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్, ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది, దీనివల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేశాడు. 2-3 రోజులు గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు, ఇది వాస్తవం కాదు, చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నానా రాతాంతో సృష్టిస్తున్నాడు, దాని పర్వసానం ఇది అనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా, తానే విలవెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు నెయ్యి వెళ్ళింది అన్నాడు, అపచారం జరిగిపోయింది అన్నాడు, సంప్రోక్షణ చేయించాలన్నాడు, రకరకాలైనటువంటి దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పుపట్టను. కానీ జరగరాంది ఏదో జరిగింది అనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించి దాని మీద ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు జరిగినటువంటి వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు అన్నమాట చెప్తున్నావు? నీ నోటి గుండా నువ్వే ఏం మాట్లాడుతున్నావు, చంద్రబాబు నోటి గుండా చంద్రబాబు ఏం